వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ప్రెజెంట్ అయితే ఆ ట్విట్టర్ మొత్తం బాయ్‌కాట్ లైలా డిజాస్టర్ లైలా ట్రెండ్ అవుతుంది. ఎందుకు అంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీరాజ్ గారు ఏ కామెంట్స్ అయితే చేశారో 11 గొర్రెలు అని చెప్పేసి. సో అందుకు వైసీపీ వాళ్ళంతా దానికి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి మొత్తం ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఈ టాపిక్ పైన మనతో మాట్లాడడానికి సీనియర్ యాంకర్ నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారిని అడిగి తెచ్చుకుందాం. హాయ్ నరేష్ గారు. హాయ్ పవన్. సో చెప్పండి ఏంటి 11 గొర్రెలు పృథ్వీరాజ్ గారి కామెంట్స్ పైన ఏం జరుగుతుంది? ఈ మూవీ కూడా రిలీజ్ అయిపోయింది. సో ఎలా ఉంది రెస్పాన్స్? 11 గొర్రెల టాపిక్ అంటే సినిమా రిలీజ్ అయింది. సినిమా పైన ఎట్లా ఎఫెక్ట్ పడ్డది అనుకోవాలా, అంతేనా? ఎఫెక్ట్ పడిందా లేదా? ఫస్ట్ నుంచి బాయ్‌కాట్ చేస్తున్నారు కదా. సో ఏంటి తర్వాత? అసలు సినిమా అంటే ఇప్పుడు ట్రెండ్ ఎట్లా అయిపోయిందంటే సినిమా వేరు రాజకీయం వేరు అని మాట్లాడుకుంటారు అప్పటి నుంచి. కానీ రీసెంట్ గా వైసీపీ గవర్నమెంట్ నుంచి సినిమా రాజకీయం రెండు ఒకటి అయిపోయినాయి. ఎలా అని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మంచి స్టార్ హీరోగా, అలాగే ఇప్పుడు ఆయన పార్టీ కూడా పెట్టడం, అటు సినిమాలు తీయడము, ఇటు పాలిటిక్స్ లో యాక్టివ్ ఉన్నాడు. సో రెండు ముడిపడ్డాయి. మొన్న కూడా వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ వాళ్ళందరూ కలవడానికి వెళ్ళారు. అయితే వాళ్ళని అంటే మెగాస్టార్ చిరంజీవి గారిని, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, రాజమౌళి గారు, వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి కలవడానికి అంటే 1 కిలోమీటర్ నడిపించిండు. అసలు నడిపించాల్సిన అవసరం లేదు, నేరుగా డోర్ దగ్గరికి కారు రావచ్చు, నడిపించిండు, కావాలన్నీ చూపించాడు ఆయన రేంజ్ అని. సో అప్పటి నుంచి కూడా సినిమా రాజకీయం మొత్తం ఒకటైపోయింది. సినిమా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే వైసీపీ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అంటే వాళ్ళకి 150 ఉండే గతంలో 11 వచ్చినాయి. సో ఈ 11 గొర్రెలు అని ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఈ 11 అనే వర్డ్ చాలా ట్రోల్ అవుతుంది. జబర్దస్తులో అయినా ఎక్కడ పడితే అక్కడ 11 అంటే క్రికెట్ టీము 11 జగన్ రెడ్డి కాదు 11 రెడ్డి అని అంటే 11ని బాగా ట్రోల్ చేస్తున్నారు. సో కొన్ని సార్లు ట్రోల్స్ మనకి ప్లస్ అవుతాయి సినిమాకి కూడా. ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడిని ట్రోల్ చేసి సినిమాలు తీస్తారు. చూసేవాళ్ళు చూస్తున్నారు కదా సినిమాని. అంటే చంద్రబాబు నాయుడు ట్రోల్ చేసి చూసేవాళ్ళు. ఇందులో ఏ నాయకుడిని ట్రోల్ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మన గేమ్ చేంజర్ లో ఒక డైలాగ్ ఉంది, అది పృథ్వీ గారే కొట్టినారు. సో ఇక్కడ కూడా జనాలను నవ్వించడానికి చాలా మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి హైపర్ ఆది ఉన్నారు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయన సినిమా ఫంక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడుతూ, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ పొగుడుతూ వైసీపీని తిడుతూ, అంటే ఒక కామెడీ, ఒక సెటరికల్ కామెడీ అంటారా, ఏంది డార్క్ కామెడీ అంటారా, కామెడీ ఉంటది. అయితే ఇక్కడ పృథ్వీరాజ్ ఆయన చెప్పేది అక్కడ జనాలను నవ్వించే ప్రయత్నం చేసిండు. అసలు చాలా మంది క్లిక్ అవ్వలేదు నన్ను అడిగితే. మొదట్లో సినిమాలో నేను గొర్రెల సత్తి ఏమో క్యారెక్టర్ ఉంటుంది కదా, గొర్రెల సత్తి ఉంటా, మేకల సత్తి. నాకు స్టార్టింగ్ లో 150 గొర్రెలు ఉండే, లాస్ట్కి వచ్చేసరికి 11 గొర్రెలే ఉన్నాయని. సో నేను ఫస్ట్ డైలాగ్ విన్నప్పుడు నేనేమనుకున్నా అంటే 150 గొర్రెలు ఉన్నాయి, ఓకే, 11 గొర్రెలు 150 గొర్రెలు ఈ విధంగా లెక్క పెట్టినాడు అని అనుకున్నా. తర్వాత ట్రోల్ ఇక్కడ 150 జగన్ కి అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు 11 వచ్చినాయి అనే విషయం ఆయన చెప్పడం జరిగింది. కానీ దీన్ని వైసీపీ వాళ్ళు అంటే బాయ్కాట్ లైలా అని చెప్పేసి 25,000 రీట్వీట్లు వచ్చినాయి అని చెప్పేసి ఆ సినిమా పైన విశ్వక్సేన్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి అంటే వైఎస్ఆర్సీపీ మెంబర్షిప్పే కొన్ని లక్షల మంది ఉంటారు, టీడీపీ మెంబర్షిప్ కొన్ని లక్షల మంది ఉంటారు. సోషల్ మీడియాలో ఇవాళ రేపు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వారికి కూడా లక్షల సబ్స్క్రైబర్లు, ఇంకా ఇన్స్టాల్ అయితే 3-4 lakhs ఫాలోవర్స్ ఉంటున్నారు. సో అలాగే ఒక 25,000 రీట్వీట్లు వచ్చినాయి అంటే రీట్వీట్లు బాయ్కాట్ లైలా అంటే అది చాలా నార్మల్ విషయమే. అంటే అంత లక్షల ఫాలోయింగ్ ఉన్న జగన్మోహన్ రెడ్డికి కేవలం అంటే సోషల్ మీడియాలో మనం చూస్తుంటే ఫేక్ ఎక్కువ ఉంటాయి. సోషల్ మీడియాలో నార్మల్ గా ఏ పార్టీకి అయినా సంబంధించి సోషల్ మీడియా అకౌంట్లు ఒక ట్వీట్ పెడితే వాళ్ళ పని ఇదే ఉంటుంది. మనకు తెలుసు, పీకే లాంటి సోషల్ మీడియా టీము వాళ్ళే పోస్టులు పెడతారు, వాళ్ళే షేర్ చేస్తారు. 1000 నుంచి 10,000 ఎన్ని వేలైనా వాళ్ళే షేర్ చేసుకుంటారు. షేరింగ్ పక్కన పెడితే ఇక్కడ ప్రజల్లోకి ఇన్బిల్ట్ గా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లోకి అది వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు అంటే 25,000 మంది ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే 25 రీట్వీట్లు వచ్చినాయి, 25,000 రీట్వీట్లు అంటే ఇట్స్ బిగ్ నెంబర్ అనుకుంటున్నాము. కానీ ఒకవేళ నిజంగా అంటే వాళ్ళకి ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటాయి. ఆ పార్టీ పతనమైంది కదా ఇంకా అని ట్రోల్ చేసి ఎవరు ఊరుకోరు. టీడీపీ కూడా ఎంత తెగించి పోరాడి వాళ్ళు ఇంత ప్రభంజనం తీసుకొచ్చినారు. సో వైసీపీ వాళ్ళకి కూడా ట్రోల్ చేసే కోపం వస్తుంది. ఆ 25,000 రీట్వీట్స్ లో జెన్యూన్ రీట్వీట్స్ కూడా ఉంటాయి మెజారిటీ. కానీ నేనేమంటున్నా అంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ నెంబర్. మనకి నిజంగా జగన్ కున్న ఫాలోయింగ్ వాళ్ళు కనుక రీట్వీట్లు చేయాలా, బాయ్కాట్ లైలా అనుకోవాలంటే
జగన్ కున్న ఫాలోయింగ్ ప్రకారం కొన్ని లక్షల రీట్వీట్లు రావాలి. సో ఇంకో విషయం ఇక్కడ ఏందో చెప్పదలుచుకున్నా అంటే 25,000 రీట్వీట్లు వచ్చినాయి కదా, విశ్వక్సేన్ బయటికి ఎందుకు వచ్చినాడు అంటే ఈడ మంచి మార్కెట్, ఆయనకు మంచి పబ్లిసిటీ దొరికింది. వాస్తవానికి అవునన్నా కాదన్నా మంచి పబ్లిసిటీ. పృథ్వీరాజ్ ఆయన ఒక డైలాగ్ వదిలే వెళ్ళిపోయినా బాగా వైరల్ అయింది. ఇప్పుడు కొన్ని టాప్ డిజిటల్ మీడియాలు ఉన్నాయి, వాళ్ళకి క్రైమ్ ఇలాంటి వైరల్ న్యూసే కావాలా, వాళ్ళు మంచి మంచి హెడ్లైన్స్ థంబ్నెయిల్స్ పెట్టి వైరల్ చేస్తారు. కాంట్రవర్సీ చేయగానే విశ్వక్సేన్ కి ప్లస్. బయటికి వచ్చి అలాంటి టైంలో విశ్వక్సేన్ ఏం రా రీట్వీట్లు పెడతారా మీరు అని మాట్లాడితే సెట్ అవుతుందా? కాదు కదా. అంటే ఆ సినిమాని నిజంగా సినిమాకి డ్యామేజ్ ఏంటంటే నా సినిమాని చంపేస్తున్నారు అని చెప్పేసి విశ్వక్సేన్ సినిమాలో నటించడమే కాకుండా బయట కూడా నటించిండు. ఆయన వచ్చి బాగా ఎమోషనల్ అయినాడు. అదే ఎమోషనల్ అయిండు. సో అది ఎవరికి ప్లస్ అవుతుంది? విశ్వక్సేన్ కి ప్లస్ అవుతుంది. అరే పాపం పృథ్వీరాజ్ ఆయన మాట్లాడేటప్పుడు విశ్వక్సేన్ కూడా లేడంట, చిరంజీవి గారిని తీసుకురావడానికి పోయిండంట. విశ్వక్సేన్ తప్పేం లేదు, పృథ్వీరాజ్ తప్పు, తిడితే పృథ్వీరాజ్ని తిట్టండి, విశ్వక్సేన్ కాదు అని చెప్పేసి సినిమాకి ప్లస్ అవుతుంది. సో అలాంటి ఒక స్టంట్ అంటారా లేకపోతే ఒక ట్రిక్ ప్లే చేసి విశ్వక్సేన్ ఓకే. కానీ 24 hours గడవక ముందుకే విశ్వక్సేన్ ఒక ఇన్స్టా స్టోరీ పెట్టిండు. ఏమని పెట్టిండు అంటే ఎవరికి పెట్టి సినిమా అప్పటికి రిలీజ్ అయిందా అంటే అసలు ఏంది అసలు అంటే విశ్వక్సేన్ అక్కడ మీడియా ముందు మాట్లాడేది ఏంది, తన ఇన్స్టా స్టోరీ ఏంది, ఎవరికి పెట్టిండు, జగన్మోహన్ రెడ్డికి పెట్టిండా, వాళ్ళ ఫ్యాన్స్ కి పెట్టిండా, దేనికి పెట్టిండు అనేది విశ్వక్సేన్ కే తెలుసు, చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఇక్కడ అసలు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ రాజకీయాన్ని తీసుకురావాల్సినంత అవసరం ఏంటి? చెప్పినాను కదా, సినిమా రాజకీయం ఒకటి అయిపోయింది. సో సినిమా ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో చూసుకుంటే సినిమా రాజకీయము ఒక గట్టులనే ఉన్నాయి. మనకు నార్మల్ గా ఏదైనా యుద్ధం జరిగితే గట్ట అవతల గట్టి అవతల ఉంటుంది కదా, అంటే చెరువు సముద్రం అవతల సముద్రం అవతల అంటాం కదండి, 2 teams ఉంటాయి కదా. సో ఒక సైడే పాలిటిక్స్, అంటే ఒక సైడ్ ప్రభుత్వము, సినిమా ఒకవైపు ఉంది ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే. అయితే ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఇప్పుడు ఆంధ్రాలో, సరే తెలంగాణలో పడకపోయినా ఆంధ్రాలో మాత్రం అనుకున్నా కాకపోయినా వైసీపీకి మంచి ఫాలోయింగ్ ఉంది. సో అక్కడ సినిమాకి ఎఫెక్ట్ పడింది కదా, ఇప్పుడు నష్టపోయేది ప్రొడ్యూసరే కదా. అంటే మనం చూసుకుంటే ఏంటంటే వైసీపీకి టీడీపీకి సీట్ల తేడా చాలా ఉంది. కానీ వన్స్ కమ్స్ టు ఓట్స్ షేరింగ్ చూసుకుంటే, అక్కడ ఓట్ పర్సెంటేజ్ చూసుకుంటే వైసీపీకి టీడీపీకి చాలా నారో డిఫరెన్స్ ఉంది అంతే. మనకు సీట్లు ఇక్కడ 11 రావచ్చు, వీళ్ళకి 151 153 వచ్చినాయి కదా, అంత ఉండొచ్చు. 11 సీట్లే వైసీపీకి రావచ్చు. కానీ వెరస్ కమ్స్ టు పర్సెంటేజ్ వైఎస్ఆర్సీపీకి కూటమి ప్రభుత్వానికి పర్సెంటేజ్ చాలా తేడా చాలా తక్కువ. పృథ్వీరాజ్ గారు వచ్చి సారీ చెప్పడం జరిగింది ముందు రోజే, విశ్వక్సేన్ వాళ్ళ నాన్నగారు మాట్లాడారు. కోట్ల డబ్బులు పెడతారు ప్రొడ్యూసర్, వీళ్ళది పోయేది ఏముంది, వచ్చి మాట్లాడతారు మనలాగే. అంటే ఇప్పుడు అంతం దేనికి మళ్ళీ వచ్చి సారీ చెప్పడం పబ్లిక్ స్టంట్ అంటే ఇప్పుడు మనము కొన్ని చేస్తుంటాము. ఎగ్జాంపుల్ ఏమైనా మనం చేసేటప్పుడు ఎవరికి ఏదో అంటే పాజిటివ్ అవుతుందో నెగిటివ్ అవుతుందో చెప్పలేము. కొంతమంది డార్క్ కామెడీ చేస్తుంటారు, మన కూడా చేసిండు, మీ మదర్ ఫాదర్ సెక్స్ చేస్తుంటే నువ్వు చూసినావా, నువ్వు కూడా వెళ్ళి జాయిన్ గా, ఇలాంటి కొన్ని ఉంటాయి. కొన్ని వాళ్ళకి ఏమనిపించదు, అది అరే క్యాజువల్ కదా ఇదేంది అనుకుని వాళ్ళు అనుకుంటారు. కొన్ని సార్లు మనం ఏ వీడియో చేసేటప్పుడు సోషల్ మీడియాలో డార్క్ కామెడీ అన్నా ఏదైనా ఫన్నీ వీడియో చేసినప్పుడు, ఏదైనా ఓనర్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు వాళ్ళకి మనకి తెలుసు అంటే ఇదేం కాదులే అనుకుంటాం. కానీ అది ఒకసారి సొసైటీలోకి వదిలినప్పుడు, పబ్లిక్ అయినప్పుడు అది ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పను. సో పృథ్వీరాజ్ కూడా ఏం కాదు, అందరు కూడా శభాష్ అంటారేమో, వైసీపీ వాళ్ళు ఇంత ట్రోల్ చేస్తారు లేకపోతే ఇంత బాయ్కాట్ లైలాని ఇంత చేస్తారని చెప్పేసి పృథ్వీరాజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా అలా అనుకోవచ్చు. కొన్నిసార్లు పబ్లిసిటీ స్టంట్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, సో ఫైనల్ గా లైలాకి ఈ కాంట్రవర్సీ ప్లస్ అయిందా మైనస్ అయిందా? సో సినిమాలో దమ్ముంటే కాంట్రవర్సీ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి సినిమాని చూస్తారు. సినిమా రిలీజ్ అయింది 4 days అయింది, 2 రోజులు మనం పోము, 3వ రోజు మనం పోము, 4వ రోజు ధనంజయ్ గారు పోతారు సినిమాకి, 5వ రోజు వచ్చి మనకు చెప్తారు కదా సినిమా అసలు మెంటల్ అయిపోతుంది. సినిమా చూస్తే అసలు సినిమా పిచ్చిలు వేసిపోతుంది థియేటర్లో చూస్తుంది అంటే, అరే మనం కూడా వెళ్ళి చూడాలనేది. సినిమా బాగుంటే దాన్ని ఎవ్వరు ఆపలేడు. తాండేల్ మూవీకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా ఎక్కువగా? అంటే రిలేషన్ ఉన్నవారు, లవర్స్, లవ్ మూవీలని ఇష్టపడే వాళ్ళే చాలా మంది ఉన్నారు. తాండేల్ సినిమాకి కూడా ఎక్కువ ప్రమోషన్స్ ఏం చేయలేదు. భుజితల్లి సాంగ్ సినిమా రిలీజ్ అయినాక ఆటోమేటిక్ బాగా రన్ అవుతుంది సినిమా. కొన్నిసార్లు సినిమాకి ఫుల్ పబ్లిసిటీ వేస్తుంది, ఎవరు బోరు సినిమాలో దమ్ముంటే ఎవ్వరు ఆపలేరు.
ఇంకోటి చాలా మంది ఎవరో రేవంత్ రెడ్డి గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న ఆయన సీఎం అయిన తర్వాత ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇవాళ రేపు ఒక సినిమానో 2 సినిమాలో హిట్ అయిపోగానే ఇక గల్లాలు ఎగిరేసుకొని, గల్లా అంటే మన కాలర్, తెలంగాణ భాషలో గల్లా అంటాం కదా, గల్లా ఎగిరేసుకొని ఎవ్వనికి వినకుండా పెద్ద స్టార్ లాగా బిల్డప్ కొడతారు. మళ్ళా 2-3 సినిమాలకే. అలాంటిది చిరంజీవి గారు 150 సినిమాలు తీసి ఒక మెగాస్టార్ గా 40 సంవత్సరాలు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఇండస్ట్రీని ఏళ్తూ ఇప్పటికీ కూడా ఎవరైనా కూడా చాలా గౌరవప్రదంగా మాట్లాడతారు. ఆయన రెస్పెక్ట్ అంటే లోపల ఏమైనా ఉండని బయటకు మాత్రం చాలా రెస్పెక్టబుల్ గా మాట్లాడతారు. ఈవెన్ మనం ఒక షోలో చూసినాం, రాఘవేంద్రరావు గారు డూపు జబర్దస్త్ కమిడియన్ ఒక ఆయన వస్తే చిరంజీవి లేచి నుంచో నమస్తే వేదమని లేస్తుంటాడు. అంటే పెద్దవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, ఆక్యుపేషన్ పట్ల ఉన్నటువంటి రెస్పెక్ట్. సో అలా కూడా అనుకోవచ్చు. విశ్వక్ సేన్ గారి గురించి ఏం చెప్తారు మరి? అట్లా ఆ రెస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే విశ్వక్ సేన్ గారు కొంచెం ఇక అది మనం చెప్పలేం, మనం చెప్తే కాంట్రవర్సీ అవుతుంది. విశ్వక్ సేన్ అంటే ఆయన యాక్టర్ గా సక్సెస్ ఇవన్నీ పక్కన పడితే వాళ్ళ డాడీ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది. ఆయన ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాడు, నందమూరి ఫ్యామిలీకి ముఖ్యంగా ఎన్టీఆర్ గారి కూతుర్లకు దగ్గరగా ఉన్నాడు. ప్రతి విషయం తెలుసు, ప్రొడక్షన్ తెలుసు, అన్ని తెలుసు, డబ్బులు ఉన్నాయి. సో అంత నెట్వర్క్ ఉంది. దాంతోపాటు విశ్వక్ సేన్ మంచి యాక్టర్ కదా, మంచి ఎస్టాబ్లిష్ అయిన నటుడు. కాకపోతే ఈ ప్రౌడ్ అనేది కనబడుతుందని చాలా మంది అంటున్నారు. వాంటర్లీ పెట్టిండు, అసలు అవసరం లే కాంట్రవర్సీ. సైలెంట్ గా ఉంటే ఆ సినిమా చూసేవాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ ఏళ్ళు పెట్టడం వల్ల ఏమైందంటే చూసేవాళ్ళు చూడొద్దు అని అనుకుంటారు. వైసీపీ వాళ్ళు చూస్తారు కదా. సో సినిమాలో దమ్ము ఉంటే అంటే నిజంగా 150 గొర్రెలు ఉన్నాయా, ఆ 150 గొర్రెలు కదా 11 గొర్రెలు అయినా లేవా అని చూస్తారు కదా, వాళ్ళు కూడా యాంగ్జైటీ చూస్తారు. సో అలా చేసేది లేకుండా విశ్వక్ సేన్. ఓకే, సో చూసినారు కదా, సినిమాలో దమ్ము ఉంటే ఎంతమంది ట్రోల్ చేసినా ఏం చేసినా సినిమా అయితే ఆగదు. సో రీసెంట్ గా అమరన్ కూడా సాయి పల్లవి మీద అలాగే ట్రోల్ చేశారు, బట్ మూవీ మంచి సక్సెస్ అయ్యింది. సో అదే విధంగా సినిమాలో దమ్ము ఉంటే మాత్రం కథ ఉంటే డెఫినెట్ గా ఆడుతుంది. ఇలాంటివన్నీ మాట్లాడకూడదు, ఎప్పుడైనా స్టేజ్ మీద పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడకూడదు, ఎందుకంటే అది ప్రొడ్యూసర్ కి చాలా పెద్ద దెబ్బ. అయితే ప్లస్ అయి ఉండొచ్చు, ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు మూవీకి ప్రమోషన్ అవుతుందిలే కానీ ఛాన్సెస్ తక్కువ అవుతుంది. లేదు బిస్కెట్ అయిందంటే మాత్రం ప్రొడ్యూసర్ చాలా నష్టపోవాల్సి వస్తుంది. సో చూస్తూనే ఉండండి శశి టీవీ. థ్యాంక్ యూ.